అందరికీ మేలు చేకూరే మార్గంలో నడిపించటమే సనాతన ధర్మం. శనీశ్వరుడు అంటేనే చాలామంది భయపడిపోతుంటారు. ఇంకేదో అయిపోతుంది, మునిగిపోతుందేమో అన్నట్టుగా కంగారు పడిపోతుంటారు. కానీ అక్కడ శని ఈశ్వరుడు అంటుంటారు, ఐశ్వర్యకారకుడే. శనీశ్వరుడు ఇచ్చేంత భాగ్యము మరే గ్రహము ఇవ్వదు. ఏఎం అంటేనే ఆరోహణ మార్తాండ, పిఎం అంటేనే పతన మార్తాండ. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ప్రద్యుమ్న అనే కాంతి శక్తి ఉంటుంది. అది పఠించినంత వరకు ఆ శక్తి ఎక్కువ అవుతుంది. మనకున్న మూడవ నేత్రం కూడా ఓపెన్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. ఆ పాదాల దగ్గర జీవనది అనేది ప్రవహిస్తుంది. ఆ పాదాలను పట్టుకుంటే ఇంకా మన పాదాలని అందరూ వచ్చి పట్టుకుంటారు. ఆ లక్ష్మీ కటాక్షం మనకు కలిగి తీరుతుంది. ఈరోజు మేధా దక్షిణామూర్తిని పెట్టుకుని ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి నమః అనుకుంటే జీవితాంతం ఎవరు దొంగలించలేనిది. అటువంటి జ్ఞానాన్ని ఆయన అర్ధనిమిలిత నేత్రాలతో కరుణా కటాక్ష వీక్షణంతో అందరినీ అనుగ్రహిస్తాడు. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం, మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. మనం అనునిత్యం ఎన్నో రకాల సమస్యలతో, ఎన్నో రకాల ఆలోచనలతో మన జీవితానికి పరమార్థం ఏంటి అనే తెలుసుకోవాలి అనే కాంక్షతో ప్రతిరోజు సతమతం అవుతూ ఉంటాం. మనకి గురువుగారు కళాశ్రీ గారు, వారు ఇంతకుముందు వీడియోల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి పరిహారాలని, పరిష్కారాలను మనకు తెలియజేశారు. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి క్షణం కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఉంటుంటాయి. ఆ సమయాన్ని తెలుసుకుని మనం చేయవలసినటువంటి శుభకార్యాలు ఏవైనా కూడా, లేదా మనం చేయవలసిన మంచి పనులు ఏమన్నా కూడా ఆయా సమయాల్లో చేస్తే కనుక మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి అలాంటి విషయాలు, అలాగే వారి యొక్క చిత్రకళ ద్వారా చిత్ర చిదంబర రహస్యం, ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని మనందరికీ పరిచయం చేస్తున్నారు. మరి అలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మన సత్సంగంలో చర్చిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. చాలా సంతోషం అండి. శుభం. లోక సంస్థ సుఖినో భవంతు. శుభం. ఈరోజు చాలా మంచి రోజు అని మీ దగ్గరికి వచ్చా. అంటే ఈ గురు పుష్య యోగం అంటే ఎక్కడ దీని గురించి ఎలా తెలుసుకోవాలి గురుగారు? మీకు ఏ సందర్భంలో దీని గురించి తెలియజేయబడింది? దాని ద్వారా మీరు ఎలాంటి ఫలితాలు పొందారు? ఇదంతా గురువుల ద్వారా మనకు గురు శిష్య పరంపరగా అందుతున్న విషయాలు. మన సనాతన ధర్మంలో అనేక మర్మాలు దాగి ఉన్నాయి. వేదిక్ సైన్స్ దాగి ఉంది. ఆ గురువు యొక్క ప్రభావము ఈరోజు ఉండటము, పుష్యమి నక్షత్రం శని యొక్క నక్షత్రం. శనీశ్వరుడు అంటేనే చాలామంది భయపడిపోతుంటారు. గురువుగారు నాకు శని దశ వచ్చేసింది, ఏలినాటి శని వచ్చింది, మా అష్టమ శని వచ్చింది, ఇంకేదో అయిపోతుంది, మునిగిపోతుందేమో అన్నట్టుగా కంగారు పడిపోతుంటారు. కానీ అక్కడ శని ఈశ్వరుడు అంటుంటాం, ఐశ్వర్యకారకుడే. శనీశ్వరుడు ఇచ్చేంత భాగ్యము మరే గ్రహము ఇవ్వదు. ఆయన గురించి భయపడవలసిన పని లేదు. ఇంకా గురువు ఇచ్చే అనుగ్రహము అపూర్వం. అటువంటి గురువుతో పాటు శని ఈశ్వరుడు దక్షిణామూర్తి, ఈ గురువు యొక్క తత్వం. ఈ గురువారం రోజు ఆ పుష్యమి నక్షత్ర సమేతంగా వస్తే దానిని గురు పుష్య యోగము అంటుంటాం. అది ఆదివారం రోజు వస్తే గురు పుష్యార్క యోగము అంటుంటాం. ఈ విధంగా వచ్చే అపూర్వమైన తిథులు మన వాళ్ళు ఏనాడు కనిపెట్టారు. మనం ఇంకొక విదేశ మోజులో పడి వాళ్ళని గొప్పవాళ్ళుగా అనుకుంటున్నారు. ఈ తిథులు అనేదే తేదీలుగా మారింది, ఆ తేదీయే డేట్గా మారింది. వాళ్ళు అని ఇప్పుడు పిఎం, ఏఎం ఇవన్నీ వచ్చి ఇక్కడి నుండి పోయినవే. ఏఎం అంటేనే ఆరోహణ మార్తాండ, పిఎం అంటేనే పతన మార్తాండ. ఈ పిఎంలు ఏఎంలు ఇక్కడి నుండి వెళ్ళినవే. వాళ్లకు నవగ్రహాలు గురించి తెలియని రోజుల్లో వేదకాలంలో మనం తెలిపాము. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురు, శుక్ర, శని,
ఇవి కాకుండా ఛాయాగ్రహాలుగా రాహుకేతువులు ఉన్నాయి. అందుకే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అని ప్రతిరోజు మనం సూర్య నమస్కారం చేసుకుంటూ అష్టదిక్పాలకుల్ని వేడుకుంటూ ఈ రోజంతా నవగ్రహ అనుగ్రహంతో నవరంధ్రములు ఉన్న ఈ కాయాన్ని కాపాడు తల్లి అని అమ్మవారిని వేడుకుంటూ ఆ సూర్యనారాయణను వేడుకుంటూ మనం ఆ రోజంతా బాగుండాలి అనుకుని వెళ్ళటమే యోగకారకమైన దినం. ఈ దినంలో ఆ బంగారం కొనటము, బంగారం యొక్క చిత్రాలు కొనటము అవి రెట్టింపు అవుతాయి అన్నది ఉంది. అది వ్యాపార పరంగా కొందరు ప్రకటనలు చేసి ధనత్రయోదశి ఇటువంటి రోజుల్లో సువర్ణము ఎక్కువగా అమ్ముకోవటం జరుగుతుంది. అది వాణిజ్య పరంగా. మనకు ఉన్న ఆ అమ్మ అనుగ్రహంతో మనం ధనం కంటే సువర్ణం కంటే గొప్పది గుణం. దాన్ని రెట్టింపు చేసుకోవాలి, దానం చేయాలి, జపం చేయాలి, ఎవరికైనా ఆదుకోవాలి బీదలకు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆ పుణ్యం మన ఖాతాలో డిపాజిట్ అవుతుంది. మరు జన్మలో అవి తోడ్పడుతుంది, తోడుగా వస్తుంది. ఈ గురు పుష్య యోగం ఉన్న రోజున ఆ అష్టాదశ సిద్ధయోగుల్ని ప్రార్థన చేసుకుంటూ అందరికీ ఆ గురువు అనుగ్రహం కలగాలి, ఆ శనీశ్వరుడి అనుగ్రహం కలగాలి. శనీశ్వరుడు కర్మ ఫలప్రదాత. పుష్యమి అంటేనే శని దశలోనే పుట్టడం జరుగుతుంది. పుష్యమి నక్షత్ర జాతకులు కర్కాటక రాశి చల్లటి వాతావరణాన్ని కల్పించేది. మీరు ఒక ఏసీ గదిలో చల్లగా ఉండాలన్నా, కారులో ఏసీ వేసుకొని తిరగాలన్నా శనీశ్వరుడి అనుగ్రహం కావాలి. ఆ శనీశ్వరుడి అనుగ్రహం ఉంటేనే, ఆ హీలియం అనే తత్వం ఉంటేనే మనం చల్లగా కూర్చొని గదుల్లో నిద్రపోగలం, చల్లగా కారులో తిరగగలం, ఏసీ గదుల్లో వసతిగా ఉండగలం. అటువంటి తత్వమే శనీశ్వర తత్వం. దాంతోపాటు గురువు కూడా తోడయ్యాడు. ఆ గురు అనుగ్రహము ఉంటుంది. అందరికీ ఈరోజు అతి ముఖ్యమైన రోజు, పవిత్రమైన రోజు, చాలా చక్కటి దినము. ఈరోజు మేధా దక్షిణామూర్తిని పెట్టుకొని ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి అయి నమః అనుకుంటే జ్ఞానము, ధనం ఎవరైనా దొంగలించుకోవచ్చు, జ్ఞానము జీవితాంతం ఎవరు దొంగలించలేనిది. అటువంటి జ్ఞానాన్ని ఆయన అర్ధనిమిలిత నేత్రాలతో కరుణాకటాక్ష వీక్షణంతో అందరినీ అనుగ్రహిస్తాడు. అటువంటి పవిత్రమైన రోజు ఈ రోజు. అంటే ఇది ప్రతి నెలలోనూ వస్తుంది గురుగారు? ప్రతి నెలలో పుష్యమి వస్తుంది, కానీ గురువారం పుష్యమి గురువారంతో కలిసి రావటం అరుదుగా 3 నెలలకు 2 నెలలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఆదివారంతో కలిసి వస్తూ ఉంటుంది. ఇటువంటి యోగం ఉన్న రోజున మనం ఏదైనా యంత్రములు, చిత్రములు లిఖించటము, దక్షిణామూర్తి చిత్రం వేయటం, అటువంటి కార్యక్రమాలు మేము చేస్తుంటాం. కృష్ణుడు కూడా జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు. అటువంటి కృష్ణ పరమాత్ముని కూడా ఈరోజు, అది ముఖ్యంగా రోహిణీ నక్షత్రం రోజున కూడా చిత్రిస్తుంటాం. ఆ అనుగ్రహంతో ఆ దేవతామూర్తుల్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఆదివారం రోజున వచ్చేదానికైనా ప్రత్యేకత ఉందా గురుగారు దీనికి? ఆదివారం రోజు గురు యొక్క తత్వముతో ఆ పుష్య తత్వము ఉన్న రోజున వారు ఇరువురు తండ్రి కొడుకులే. సూర్యుడు పుత్రుడు ఏమో శనీశ్వరుడు. ఇరువురు ఒకటే అయినా శత్రుగ్రహాలు. ఒకరేమో వెలుగు, కొడుకేమో చీకటి. అలాగని చీకట్లో పడేస్తాడని కాదు, ఆయన కర్మ ఫల ప్రదాత. ఆయన అనుగ్రహం ఉంటేనే కర్మ నుండి మనం బయటపడగలం. ఒక వైరాగ్యాన్ని కల్పించి, అష్ట కష్టాలు పెట్టి, జ్ఞానం కలిగి, ఇన్ని తప్పులు చేశాం ఇక మీదట తప్పులు చేయకూడదని నిజమెరిగి మంచి మార్గాన్ని నడిపించేదే ఆలయ మార్గాలకంతూ తిరుగుతుంటారు పరిష్కారాలు. ఈ శని బాధల్ని తప్పించుకోవాలని అంటే ఆధ్యాత్మికంగా నడిపించే మార్గదర్శి ఒక శనీశ్వరుడు. కాబట్టి ఆయన శని ప్లస్ ఈశ్వరుడు. కాబట్టి భయపడవలసిన పనేమి లేదు. శని దశలో కానీ, ఏలినాటి శని ఉన్నప్పుడు కానీ, ఇటువంటి రోజుల్లో నువ్వుల చిక్కీలో దానం చేయొచ్చు.
నువ్వుల నూనెతో ఈశ్వర ఆలయంలో, శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు. ఆ రోజున దానాలు చేయటం కూడా మంచిది. కాస్త రిలీఫ్ అనేది దొరుకుతుంది, బాగుంటుంది. అంటే గురుగారు, ఇప్పుడు శివుడికి అభిషేకం చేసేటప్పుడు మన ఇంట్లో ఇంతవరకు ఇంత సైజే శివలింగం ఉండాలి, అది ఇంతే ఉండాలి, ఇలాంటివి చెప్తుంటారు కదా, అలా అది ఎంత ఏంటి కరెక్టేనా? అది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మన ఇంట్లో పెట్టుకోవచ్చు దాన్ని? మంచి ప్రశ్న. ఈ మధ్య అందరికీ వస్తున్న సమస్య అది. అసలు శివలింగం పెడితే ఏమైనా అయిపోతామేమో, రూపం లేని మూర్తిని పెడితే ఏమవుతుందో ఏంటో, లేకుంటే అభిషేకాలు నిత్య పూజలు చెయ్యాలి, ధూపదీపాలు చెయ్యాలి, ఇవన్నీ కుదరని పని, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటారు. శివం లేనిదే మనం లేవు. ఆ శివం ఉన్నంత వరకే శ్వాసాలు, శివం శివోహం అనుకున్నంత వరకే ఆ జీవము సజీవంగా ఉంటుంది. ఆ శివం పక్కకు తప్పుకుంటే శవం, ఎందుకు పనికిరాని బాడీ పక్కన పడేసేయండి అంటారు. కాబట్టి ఆ శివారాధన చేసుకోవడంలో తప్పు లేదు. మన లోపలే ఆ శివుడు ఉన్నాడు. పూర్వం రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ప్రాణప్రతిష్ఠ చేసి విగ్రహాలను పెట్టుకునేవారు. వారు ఎక్కడికైనా ప్రయాణం పెట్టుకున్నప్పుడు ఇతర ఊళ్ళకి వెళ్ళే టైంలో వాళ్ళతో పాటు తీసుకెళ్ళి నదీ స్నానం చేసి, ఆ తర్వాత అభిషేకం చేసి నైవేద్యం పెట్టి, ఆ తర్వాత వీళ్ళు తినేవారు. ఎంత పెద్ద శివలింగమో, మహాశివలింగాలు పట్టుకొని తిరగలేరు కదా. అందుకని ఆ రోజుల్లో అంగుళం మాత్రం ఉన్న సైజులో ఒక అంగుళం ఎత్తున్న విగ్రహాన్ని పెట్టి ఆరాధన చేసుకునేవారు. ప్రాణప్రతిష్ఠ చేసి ఆ తర్వాత వారు నిత్య దీప ధూప ఆరాధనలతో ఆరాధించుకునేవారు. ఇప్పుడు అవి సాధ్యం కాదు. కొద్ది రోజులు ఇక్కడ ఉంటారు, ఇంకొద్ది రోజులు ఎన్ఆర్ఐలు రావటం పోవటం జరుగుతుంది. 2 నెలలు 3 నెలలు అమెరికాలో ఉండటం జరుగుతుంది, లేకుంటే ఇంకొక బంధువుల ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఇళ్లల్లో చేసుకోవడం అలంకార పూజ ఉత్తమం. ప్రాణప్రతిష్ఠ చేయకండి అని నా విన్నపం. అంతేకాని పెద్ద ఎత్తున శివలింగాలు విగ్రహాలు పెట్టి ఆరాధన చేసుకోవటం అది ఏదో అట్టహాసాలకు ఆర్భాటాలకు సంబంధించిన విషయం అని నా ఉద్దేశం. శివ కుటుంబం ఉన్న చిత్రాన్ని పెట్టుకోండి, 12 రాసులకు వర్తించిన ముద్రలు అందులో ఉన్నాయి. అందులోనే చిత్ర చిదంబర రహస్యం దాగి ఉంది. కేతువుకు అధిపతి గణపతి, గణపతి అందులో ఉంటాడు. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజతత్వంతో ఉంటాడు. కుజ దశలో పుట్టిన వాళ్ళకి ధనిష్ట, మృగశిర ఇటువంటి నక్షత్రాల వాళ్ళకి సంబంధించింది. కేతు దశలో మఖ, అశ్విని, మూల ఈ నక్షత్రాల వాళ్ళు ఆ కేతు దశలో జన్మించడం జరుగుతుంది. వాళ్లకు మంచిదే విఘ్నేశ్వరుడు ఆరాధన చేసుకోవటం. ఇవి కాకుండా ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారికి శివుడు అక్కడ ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు. మఖ నక్షత్రము, ఉత్తర నక్షత్రము ఇవన్నీ అమ్మవారికి సంబంధించినవి. అక్కడ ఇంకొక ముఖ్యమైన పరమార్థం దాగి ఉంది. అక్కడే పరస్పర విరుద్ధం ఉన్న జంతు వర్గము అక్కడ వాహనాలుగా ఉన్నాయి. వృషభము, సింహము. అమ్మవారి వాహనం సింహము, అయ్యవారి వాహనము వృషభము, నందీశ్వరుడు. ఇవి 2 అక్కడ కలిసిమెలిసి అన్యోన్యంగా చూసుకుంటూ ఉంటాయి, ఆనందంగా పరవశంగా శివారాధన చేసుకుంటూ ఉంటాయి. అదేవిధంగా మయూరము సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనం, పాము. ఈ 2 పరస్పర విరుద్ధం కానీ అక్కడ కలిసిమెలిసి ఉంటాయి. ఎలుక అంతే. ఇవన్నీ పరస్పర విరుద్ధము కానీ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలి. కుటుంబంలో ఒక ఐక్యత, ఒక యూనిటీ అనేది ఉండాలి అనే సంకేతాన్ని ఇచ్చేదే శివ కుటుంబ చిత్రం. అటువంటి శివ కుటుంబం చిత్రం పెట్టుకుని ఆరాధించుకుంటే ఈ నక్షత్రయుక్తంగా మేము కూడా అదేవిధంగా ఆ నక్షత్రాల్లోనే ఆ చిత్రాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ముఖ్యంగా హరిద్రవర్ణంతో ఓంకారం పూరించి అందులో నింపి ఆ నవవర్ణాలతో దాన్ని అలంకరించటము జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువ ఆర్గానిక్ కలర్స్తో చేయటం వల్ల సహజమైన రంగులు, ప్రకృతిలో నుండి వచ్చిన సహజమైన రంగులు వాడటం వల్ల వీటికి ఒక విధమైన జీవకళ వస్తుంది. దానిలో ముఖ్యమైన చిత్ర చిదంబర రహస్యం కళ్ళు. ఆ కళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు, పలకరించినట్టు ఉండాలి. నయనం ప్రధానం అన్నారు.
అవును. కాబట్టి ఆ కళ్ళని చిత్రించేటప్పుడు ఓం ప్రద్యుమ్నాయ నమః అనే మంత్రంతోనే చిత్రించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ప్రద్యుమ్న అనే కాంతి శక్తి ఉంటుంది. అది పఠించినంత వరకు ఆ శక్తి ఎక్కువ అవుతుంది. మనకున్న మూడవ నేత్రం కూడా ఓపెన్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. ఇదొక చిత్ర చిదంబర రహస్యం. అది ఆ విధంగా చిత్రించి పెట్టుకొని ఆరాధించడం వలన ఇలా కలిసిమెలిసి ఉండాలి అనేది సూచించే సూచిక. అది మన హిందూ ధర్మంలో అతి పవిత్రమైన చిత్రంగా ఆరాధించుకోవాల్సింది. మీరు పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చి ఇది విరిగిపోయాయని కంగారు పడటం, ఎక్కడో వేలు ఇరిగిందండి, కాలు ఇరిగిందండి, ఇది ఏం చేయాలి, గుళ్ళో పెట్టాలా, నదిలో వేయాలా, చెరువులో వేయాలా, ఇలా రకరకాల అనుమానాలతో వస్తుంటారు. దానికంటే ఓ చిత్రం పెట్టుకొని పూజ గదిలో ఆరాధించుకోవడం ఉత్తమం, శుభం. ఇప్పుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో కూడా పెడుతున్నారు ఫోటో, ఇవన్నీ కూడా చిత్రాలు. మీ దగ్గర చూసేటప్పటికల్లా ఆ కళ అంతా వేరే ఉంటుంది, అద్భుతంగా స్వామివారు ఇక్కడ ఉన్నారా అన్నట్టుగా ఉంటుంది. ఆ చిత్ర చిదంబర రహస్యం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే చాలా మంది కళాకారులు బ్రష్ రంగులు పట్టుకున్న వెంటనే ఏ పికాసోనో లియోనార్డో డావిన్సీ ఈ విధంగా విదేశ చిత్రకారులని ఆదర్శంగా పెట్టుకొని చేస్తుంటారు. అలా కాకుండా అమరశిల్పి జక్కన్న వాళ్ళు శిల్పాలతో మాట్లాడేవాళ్ళు, ఎంత ఎత్తున అయినా ఆ విగ్రహ ప్రతిష్ట మండపాలు పెట్టేవాళ్ళు, కలశాల్ని మంత్రశక్తితో ప్రతిష్ట చేసేవాళ్ళు. అటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా పవిత్రత ముఖ్యంగా కావలసింది. ఆ పవిత్రతతో మనం ఆరాధించుకుంటూ ఆ చిత్రాన్ని చెయ్యాలి. కొందరు స్త్రీలైతే నిష్ఠానియమంగా నా శిష్యులు చాలా వరకు 2000 మంది 3000 మంది ఈ చిత్రకళలో గురు శిష్య పరంపర హెచ్ఆర్డి స్కీమ్ కింద గవర్నమెంట్ వారు ఎన్నుకున్న ఇరు రాష్ట్రాల్లో నన్ను ఒక్కడిని మాత్రం ఎన్నుకోవడం జరిగింది. ఆ గురు శిష్య పరంపర స్కూల్ అన్నది ఇక్కడ నడిపాను ఒక 6 నెలల పాటు. ముఖ్యంగా లేడీస్కి ఎక్కువ నేర్పాను. వాళ్ళైతే కాస్త భయభక్తిగా నిష్ఠానియంగా చేస్తారనే ఉద్దేశంతో చాలా వరకు వాళ్ళకి ఎక్కువ నేర్పించి అందులో ఉన్న చిత్ర చిదంబర రహస్యము, వర్ణశాస్త్రము, సమతుల్యమైన రత్నశాస్త్రము, ఇవన్నీ కలర్ బ్యాలెన్స్ అనేవి వాళ్ళకి తెలిపి, మెలకువలు అన్నీ తెలిపి తర్పీదు ఇవ్వడము, వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ జీవనోపాధితో వాళ్ళ నైపుణ్యంతో గడుపుతూ చల్లగా బాగానే ఉన్నారు. ముఖ్యంగా ప్రతి చిత్రము వేసేటప్పుడు ఒక పవిత్రత అనేది కావాలి. ఇప్పుడు ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి అన్నారు, ఆ స్వామి యొక్క నక్షత్రం ఏమిటి? శ్రవణ నక్షత్రం. ఆ శ్రవణ నక్షత్ర జన్మ దశ అనేది ఆలోచించారు, చంద్రదశ. కాబట్టి చంద్రాంశముతో ఆ శ్రవణ నక్షత్రం రోజున ఆ చిత్రాన్ని చంద్రహోరలో ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ చిత్రంలో కూడా వీలైనంత వరకు ముత్యాలతో అలంకరించడము, ముత్యాల పొడి డస్ట్తో దాన్ని అరబిక్ గమ్లో కలిపి ఆయన ముఖార విందానికి దాన్ని తాపడం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన వక్షస్థలంలో మరకతము పెట్టే వాళ్ళకి ఇవ్వడము జరుగుతుంది. తీసుకున్న వాళ్ళందరూ సామాన్య ప్రజల నుండి మినిస్టర్స్ వరకు మర్చిపోకుండా అప్పుడప్పుడు కృతజ్ఞతా భావంతో రావటము, ఇక్కడ ఉన్న అమ్మవారిని దర్శించుకొని మా పేరున మా గోత్రానికి నక్షత్రానికి కనెక్ట్ చేసి పూజ చేసి ఇచ్చారు, మేము విల్లా కట్టుకున్నాం, లక్షణంగా ఉన్నాము, వెంకటేశ్వరుడు ఈ రోజుకి మాట్లాడుతున్నట్టే ఉంది, 20 ఏళ్ల క్రితం తీసుకున్నాం, 25 ఏళ్ల క్రితం తీసుకున్నాం అంటూ ఇప్పటికీ వచ్చి చెబుతూ వెళుతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే ధనం కంటే ఆ మాట మనకు ఆనందము, ఆత్మ పరవశం కలిగించేది. అంటే స్వామివారి రూపంలో ముఖ్యంగా ఆ వక్షస్థలం లక్ష్మీదేవి, ఆ అమ్మవారిని శ్రీవత్సల అంటుంటాం. శ్రీవత్సల లేకుంటే ఆయన పుట్టలో కూర్చొని తపస్సు చేసుకోవాల్సిందే. అందుకనే భూమిపైకి వచ్చాడు ఆయన, తిరుమల కొండలో అడుగు పెట్టాడు. మొట్టమొదటి పాదము
చిత్తూరులోని ఒక బోడికొండ అని ఉండేది. మా యోగ సాధన అంతా అక్కడే జరిగింది. మాకున్న గురువు ఆ పాదం ఎక్కడైతే ఆయన మొట్టమొదటి పాదం పెట్టాడో ఆ చిత్త ఊరు అనే ఊర్లో ఆ కాలున్న ప్రదేశంలో కూర్చొని ధ్యానించేవాళ్ళం. ఆ వెంకటేశ్వర ధ్యానము. ఇంకొక కాలు కలికిరి అనే ఒక ప్రాంతం ఉంది. ఆ కొండపైన ఒక పాదం ఉంది. ఆ నీటిలో జలకాళ్ళు ఆడేవాళ్ళం చిన్న వయసులో, 8 ఏళ్ళు 7 ఏళ్ళ వయసులో. మరో పాదము పులిగుండు అని ఒకటి ఉంది అంటుంటారు, కానీ అక్కడ అది రెండుగా విడిపోయింది. శివలింగ ఆకారంలో ఉంది, నిలువుగా విడిపోయినట్టు ఉంటుంది. అది ఆ తర్వాత తిరుమల కొండపైన ఆయన ఆ పుట్టలో తపస్సు చేయడం జరిగింది. కొందరు అక్కడి నుండి తీసుకొచ్చి శ్రీవత్సల అమ్మవారి ముద్రని తీసుకొచ్చి ఆ గంధంతో మోల్డ్ చేసి తీసుకొచ్చి ఆరాధన కూడా చేసుకుంటుంటారు. నేను చిత్రించేటప్పుడు కూడా అటువంటివి అక్కడి నుండి తెచ్చిన కొద్దిపాటి ఆ డస్ట్ని ఆ వక్షస్థలంలో పెట్టడము, మరకతము ఏదైతే ఉందో వారి వారి నక్షత్ర గుణగణాలు తెలుసుకొని పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కొందరు బ్రాహ్మణ వర్ణం ఉంటారు, కొందరు శూద్ర వర్ణం ఉంటారు, వైశ్య వర్ణం ఉంటారు, క్షత్రియ వర్ణం ఉంటారు. ఈ విధంగా రత్నాల్లో కూడా 4 వర్ణాలు ఉన్నాయి. ఆ వర్ణశాస్త్రం ఏంటో తెలుసుకొని ఇవ్వటం వల్ల వాళ్ళకి అపూర్వమైన యోగం కలగటం. ఉదాహరణకు స్వర్ణగిరి వారికి ఇచ్చినప్పుడు కూడా మొట్టమొదటి నుండి వాళ్ళు 24 ఏళ్ళుగా అదే విధంగా నవరత్నాల్ని ఆయన అభయహస్తంలో ఏర్పాటు చేయటము. వారి మా సోదరులు ఇరువురు మహాభక్తి, వెంకటేశ్వరుడి భక్తి ఉన్నవాళ్ళు. చాలా వరకు నా దగ్గర ఉన్న ముఖ్యమైన అవార్డు పెయింటింగ్స్ అన్ని కూడా వాళ్ళే తీసుకోవటం జరిగింది. వాళ్ళకి ఆ కళా తపన, ఆ దానిపైన ఉన్న జిజ్ఞాస అటువంటిది. అద్భుతంగా ఒక ఆలయాన్ని కూడా యాదగిరి గుట్ట దగ్గర కట్టారు. అందరూ ఆ విధంగా పైకి ఎదగాలనే ఆశయంతోనే, లక్ష్యంతోనే ఈ విధంగా చేసి ఆ శ్రీవత్సల అనే ముద్రని చిత్రించి ఆ అమ్మవారిని ధ్యానించుకుంటూ వ్యూహలక్ష్మి అనుగ్రహం కలగాలి, ఆయన వక్షస్థలంలో ఇరువైపులా శ్రీదేవి భూదేవి కొలువై ఉండి వారి కరుణ కటాక్ష వీక్షణం, ఆ మరకత రత్నం నుండి ఆ బుధుడి యొక్క అనుగ్రహం, ఇవన్నీ కలగలిపి త్రివేణి సంగమమై ఆ ఇంట్లో నిత్యము తరగనటువంటి వరాలను తరతరాలకు అందించండి అని వేడుకుంటూ చిత్రించడం నా బాధ్యత. అదే చేస్తూ వస్తున్నాం. స్వామివారు అనేటప్పటికల్లా వారి పాదాలకే ముఖ్యంగా మనం ఎక్కువగా శ్రీవారి పాదాలు ఏదైతే ఉందో దానికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం, అలాగే తిరునామానికి ఇస్తూ ఉంటారు. చాలా మంది అక్కడికి వెళ్ళిన వెంటనే గర్భగుడిలోకి కళ్ళు మూసుకుని ధ్యానంలో పడిపోతారు. ఇంకొందరు వెనక్కి తిరిగి చూస్తుంటారు నామాలకు, లేకుంటే చేతిలో నుండి ఏదో వరద ముద్ర కావాలని. కానీ అందరూ ఆశ్రయించాల్సింది ఆయన పాదాలను. ఆ పాదాల దగ్గర జీవనది అనేది ప్రవహిస్తుంది. ఆ పాదాలను పట్టుకుంటే ఇంకా మన పాదాలని అందరూ వచ్చి పట్టుకుంటారు. ఆ లక్ష్మీ కటాక్షం మనకు కలిగి తీరుతుంది. ఆ పవిత్రమైన పాద దర్శనం చేసుకోవాలి. మొట్టమొదటి చూపు మనం లోపలికి వెళ్ళిన వెంటనే నామాలకేసి కాకుండా పాదాల వైపు చూడటమే మంచిది. కొంచెం వెంటనే నెట్టేస్తున్నా కూడా వెనక్కి తిరిగి చూస్తుంటారు. గోవిందా గోవిందా అనుకుంటూ ఆయన కిరీటము ఇంకేదో పక్కన చూసుకుంటూ విసుక్కుంటూ వచ్చేస్తుంటారు. అలా కాకుండా మొట్టమొదటి చూపు ఆయన పాదాల పైన ప్రసరించాలి. తర్వాత ఆయన కటి ప్రాంతంలో కటి హస్తం పైన పోవాలి, మళ్ళీ అభయహస్తం పైన వెళ్ళాలి. ఆ తర్వాత అవ్యూహలక్ష్మి శ్రీవత్సల లక్ష్మిని దర్శించుకోవాలి. ఆ తర్వాత ఆయన ప్రసన్నమైన వదనాన్ని చూడాలి. ఇదంతా క్షణాల్లో జరిగిపోవలసిన ప్రక్రియ. నిచ్చెనెక్కినట్లే 7 కొండలు ఎక్కాలి. ఆ 7 కొండలు మనలోనూ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఆ సప్తగిరులు, 7 ద్వారములు, స్వర్గధామము అదే. కాబట్టి ఆ 7 ద్వారాలు మన చక్రాసే. మనలో ఉన్న చక్రాసని కూడా అక్కడ కూర్చొని ఏదో దర్శనం చేసేసుకున్నాం అయిపోయింది గోవింద అనుకుంటూ లడ్డు తీసేసుకున్నారు వచ్చేసారని కాకుండా అక్కడ కూర్చొని మనము లం లంబోదరాయ నమః, వం వరుణాయ నమః, రం రవియే నమః, యం
శివమయం, శక్తిమయం, శరవణ భవాయ నమః అనుకుంటూ ఆ షట్కోణం నుండి మళ్ళీ అనాహతానికి రావటము హం, శివోహం, సోహం అనుకుంటూ ఆ భక్తి దాహం అక్కడ తీర్చుకుంటూ ఆ తర్వాత ఆజ్ఞా చక్రానికి వచ్చి శంభో శంకరాయ నమః, ఓం శాంభవ్యై నమః, ఓం ఓంకారిణి జగజ్జనని మాత రచించు వెంకటేశ్వరి. నిజమైన నామము వెంకటేశ్వరి అమ్మవారు. ఒకానొక కాలంలో ఆ వెంకటేశ్వరి అని తమిళంలో అంటుంటారు. ఒకప్పుడు అందుకనే అక్కడ చూశారంటే గుడి యొక్క ప్రాకారాల పైన ఆగమ శాస్త్ర ప్రకారం అమ్మవారి ఆలయంలో సింహాలు ఉంటాయి. ఈనాటికి ఆ సింహాలు కనిపిస్తాయి మనం. అందుకనే ఆ స్వామివారికి ఆ శుక్రవారం రోజునే అభిషేకం జరుగుతుంది. అభిషేకాలంటే అమ్మవారికి శుక్రవారాల్లోనే చేస్తారు. కాబట్టి ఆ కాలంలో ఆదిశంకరాచార్యులు వెళ్ళక ముందు అమ్మవారుగా ఉన్న విగ్రహం, ఆ అమ్మవారు కాస్త అయ్యవారుగా మారారు. శివారాధనగా చేసుకుంటూ కొందరు రావటం శైవులు. ఆ తర్వాత రామానుజాచార్యులు అడుగుపెట్టిన వెంటనే ఆ శంఖము సుదర్శనము స్వామి ముందు పెట్టి ఆయన దాని రెండింటినీ తీసి అలంకరించుకుంటే మీరు వైష్ణవ తత్వంతో ఉన్న స్వామి అని ఒప్పుకోవాలి. వాళ్ళు శైవులు వైపు ఓకే అన్నారు, సరే అని అన్నారు. వాళ్ళు వైష్ణవులు పక్క కూర్చుంటూ వాళ్ళు ఓం నమ శివాయ, ఇటువైపు నారాయణాయ అనుకుంటూ కూర్చున్నారు. బ్రహ్మీ ముహూర్తంలో తలుపు బద్దలు కొట్టారు లెక్కతో, ఒక పూర్తిగా బంధించిన వాటిని. తెరిచి చూస్తే బళ్ళను తెరిచేసరికి ఆయన భుజస్కంధాల పైన సుదర్శనము శంఖము ఉంది. ఇంకా అందరూ గోవిందా గోవిందా అనటం మొదలు పెట్టారు. ఇంకా అక్కడి నుండి వైకుంఠ ప్లస్ ఈశ్వరుడు, వైకుంఠేశ్వరుడు, వెంకటేశ్వరుడు అయ్యాడు. ఆ వెంకటేశ్వరుని నుండి ఈశ్వరతత్వమై మళ్ళీ స్వామిగా మారాడు. ఆ వెంకటేశ్వరుడే మనకు 5 శక్తి రూపాలుగా ఉన్నాడు. స్వామి పుష్కరిణి అంటుంటాం, స్వామికి 2 భార్యలు అంటుంటాం, లడ్డు ఇస్తున్నారు అంటుంటాం, తలనీలాలు సమర్పించుకుంటున్నాం. ఇవన్నీ ఎక్కువ ఎక్కడ జరుగుతాయి అంటే కుమారస్వామి ఆలయాల్లోనే ఎక్కువ జరుగుతాయి. కాబట్టి కుమారస్వామి స్నానమాచరించి తపమాచరించిన స్థలము కాబట్టి ఆ 6 టెంపుల్సే కాకుండా, ఆలయాలు కాకుండా 7వ దారి ఇది, 7వ ఆలయం అనేది కొందరు సిద్ధయోగుల అభిప్రాయం. ఇది నేను చెప్పేది కాదు, ఊహించుకుందే కాదు. ఇది మా గురువు గారు నేర్పించింది. సప్తగిరి అంటేనే 7 ద్వారములు, మోక్ష ద్వారములు, అటువంటి తత్వంతో ఉన్నది. ఇది 7వ స్థానము. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహము, అక్కడితో కుజస్థానము, మోక్షకారకము అన్నట్టుగా చెప్పేవారు. అందుకని ఆ రోజుల్లో, ఆ కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం మోక్షతత్వాన్ని పొందడానికి అనేక మంది సిద్ధులు ఇక్కడికి రావటం, ఆ 7 కొండలు ఎక్కటం, 7 ద్వారాలను దర్శించుకున్నాము, 7 గిరులను ఎక్కాము, 7 ద్వారములలోనికి అడుగు పెట్టాము, స్వర్గంలో ఉన్నాము అనుకుంటూ వాళ్ళు మోక్షతత్వాన్ని పొందేవారు. అందుకని కొంగనార్ సిద్ధుడు 3000 సంవత్సరాలు జీవించిన మహాసిద్ధుడు, మా గురువుకి ఒక గురువు. ఆ గురువు అక్కడ జీవ సమాధి అయ్యారు. ఆయన కూడా ఆకాశతత్వం, అక్కడ ఆకాశరాజు ఉన్న ప్రాంతము. కాబట్టి ఇవన్నీ ఆకాశతత్వానికి స్టార్ గేట్ అనేది అక్కడే ఉంది. ఆ విష్ణువు కూడా అక్కడి నుండి దిగిన విగ్రహమే. ఆ సాలగ్రామ విగ్రహం కూడా ఆకాశం నుండి దిగిందే. ఆ ఆకాశ విమానం, ఆ విమానం కూడా అటువంటి శక్తి కలది. కాబట్టి మనం ఎంతసేపు ఒక గంట సేపు నిలబెట్టినా క్షణంలో చూసినట్టే ఉంటుంది. అంతటి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఆ విగ్రహము. అటువంటి శిల ఆకాశం నుండో వైకుంఠం నుండో సాక్షాత్ ఆ విష్ణువు అక్కడ సాలగ్రామ రూపంలో అక్కడ వెలిశాడు. అనంత సంపద వస్తూనే ఉంది ఈనాటి. మన ఆదిశంకరాచార్యులు ఇటువంటి వాళ్ళు ఏం చేశారంటే సమ్మోహన యంత్రం, అక్కడ ఒక చిత్ర చిదంబర రహస్యం అదే. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మొక్కి ఇలాగ వెళ్ళిపోవటం జరగదు. ఒక 10 సార్లైనా వెనక్కి తిరిగి స్వామిని చూసి గోవింద అనుకుంటూ తిరిగి చూస్తూనే ఉంటారు. అదే రూపమే, కొత్తగా కనిపించదు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆ సమ్మోహన యంత్రం
జన సమ్మోహన యంత్రము, ఆకర్షణ. ధనాకర్షణ యంత్రాన్ని అక్కడ పదిలిపరిచాడు. అది కూడా ఒక చిత్రలేఖనం. అటువంటి యంత్రాన్ని ఆయన గీసి ఆ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి పెట్టిన తర్వాత ఇంకా అక్కడి నుండి దేదీప్యమానంగా చక్రవర్తులు, రాజులు వీళ్ళందరూ, శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారు అక్కడికి రావటం, అనేక స్వర్ణ కానుకలు, రత్న మాణిక్యాదులన్నీ సమర్పించుకోవటం, కొన్ని తరలిపోయినా ఉన్నంత వరకు ప్రపంచంలో ఆయన కోటీశ్వరుడు, అందరినీ కోటీశ్వరులుగా మార్చే శక్తి గల దేవుడు. అంటే సుబ్రహ్మణ్య స్వామి ఇది 7వది అన్నారు కదా, మిగతా 6 అంటే ఎక్కడ? పళని, అరుబడి వీడు అంటారు తమిళంలో. పళని, తిరుత్తణి, తిరుచెందూర్ ఇటువంటివి 6 క్షేత్రాలు ఉన్నాయి. 6 ముఖములతో ఉన్నవాడు కాబట్టి. 7వ క్షేత్రం ఇది ముక్తి క్షేత్రం, సప్తగిరి, సదరగిరి అని ఉంది. ఇది 7 అంటే కేతువుకు సంబంధించిన క్షేత్రం. అందుకని సిద్ధయోగులందరూ వచ్చి చివరికి ఇక్కడ మొక్కి సప్తగిరికి మోక్షాన్ని పొందాము వచ్చి అని ఆనందించేవారు. సదరగిరి అనేది రాహుస్థానం, 2 ఛాయ తత్వమే. రాహు అనేది సన్యాస తత్వము, బైరాగులు, భైరవులు, సిద్ధులు, యోగులు ఇటువంటి వారు ఉండేది. అందుకని సదరగిరిలోనే భోగర్ సిద్ధుడు ఈ నవపాషాణ విగ్రహాన్ని చేశారు. అక్కడ అనేక మంది సిద్ధయోగులు ఈనాటికి సజీవంగా తిరుగుతున్నారు, జీవ సమాధి అయి. ఒక్కొక్కరు 4000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు జీవించిన వాళ్ళే. ఆ విధంగా భోగర్ సిద్ధుడు 3000 సంవత్సరాలు, భోగన్ అనే పేరుతో 1000 సంవత్సరాలు చైనాలో ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి పళని కొండపైన ఆ సజీవ సమాధి అయ్యారు. కానీ సమాధి అయింది శరీరానికే, ఆయన అయితే సజీవంగా తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ ఈ కొండ దగ్గర మాత్రము ఎటువంటి వారు వెళ్ళినా నేను నా శిష్యులకు ఇచ్చే సందేశం ఏంటంటే, ఓం కొంగనార్ సిద్ధ గురుభ్యో నమః అనుకుని ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి. ఆయన పక్కనే కూర్చొని మీకు దర్శనం ఆనందంగా కల్పిస్తాడు. గురువు యొక్క కటాక్షము కలుగుతుంది. తిరుమల గురుగారు, తిరుమలలో అక్కడే ఆయన గుడి వెనకే ఆయన సమాధి ఉంది. అది కొన్ని కారణాల వల్ల బయటకు రాకుండా దాచేశారు. అక్కడ అనేక మర్మాలు ఉన్నాయి. ఆయన వెనకే జీవనది ప్రవహిస్తుంది, ఆయన వెనకే నిజమైన కురులు ఉన్నట్టు స్పర్శ కనిపిస్తుంది. ఇలా రకరకాల మర్మాలతో కూడుకున్నదే వెంకటేశ్వర స్వామి ఆలయం. దాన్ని అనంతం, అందులో ఆ ధర్మాల్లో ఉండే మర్మాలు అనంతం. దాంట్లో మనం తెలుసుకుంది కొద్దిపాటి జ్ఞానం అంతే. సదరగిరి అనేది ఎక్కడ ఉంది గురుగారు? సదరగిరి తమిళనాడులో మన కోయంబత్తూరు సమీపంలో. అక్కడి నుండి కొద్ది అడవి మార్గంలో వెళ్ళాలి. ఆ అడవుల్లో అగస్త్య మహర్షి ఆకృతి, అగస్త్య మహర్షి పొట్టిగా ఉంటాడు, గణపతి లాగానే ఉంటాడు. అటువంటి రూపం, గుజ్జు రూపంతో ఆయన శయనిస్తే ఎలా ఉంటాడు ఆ రూపంతో ఆ కొండలు కూడా అగస్త్య మహర్షి పడుకున్నట్టే ఉంటుంది. మీరు తిరుమల కొండ చూశారంటే తిరుమల వెంకటేశ్వరుడు పడుకున్నట్టే ఉంటుంది, ముఖ ఆకృతి కనిపిస్తుంది. చదరగిరిలో అగస్త్య, ఇదొక చిత్ర చిదంబర రహస్యం. అక్కడ ఒక అగస్త్య మహర్షి పడుకుని ఉన్నట్టే ఉంటుంది. వీరిరువురు, ఒకరు ఈశ్వర తత్వము, ఒకరు వైకుంఠ తత్వం. ఈ 2 క్షేత్రాలు, సదరము అంటేనే 4 అంటే రాహు, రాహు యొక్క తత్వం అక్కడ ఉంది, కేతువు యొక్క తత్వం ఇక్కడ ఉంది, మోక్షకారకం. ఈ రాహు కేతువుల ఛాయా దోషాలని వదిలించుకోవాలంటే ఈ 2 క్షేత్రాలు మనం దర్శించుకోవాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి మనం ఎప్పుడైనా కూడా ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఆయన బయటపడేస్తాడు అని చెప్తారు కదా గురు. అంటే వారిని మనం ప్రత్యేకంగా పూజించాలన్నప్పుడు దానికోసం మనం, అంటే ఇప్పుడు శివపరివారంలో పెట్టుకోమన్నారు, కానీ సుబ్రహ్మణ్య స్వామి ద్వారానే కొన్ని దోషాలు తొలుగుతాయని చెప్తుంటారు కదా. అలాంటప్పుడు మనం ఎలాంటి చిత్రాన్ని తీసుకోవాలి? ఆ చిత్రంలో ఎలాంటి రహస్యం? ప్రపంచంలో 90% కుజ దోషంతో బాధపడేవారు. వివాహం ఆలస్యం అవుతుంది, 50 ఏళ్లకో 45 ఏళ్ల తర్వాతనో వాళ్ళకి ద్వితీయార్థంలో వివాహం. ఒకవేళ వివాహమైన సంతానం ఆలస్యం, ఒకవేళ సంతానం పుట్టిన ఏదో ఒక అంగవైకల్యం, ఇటువంటివన్నీ సంభవిస్తాయి. అది కుజదోషం అంటుంటాం. అటువంటి కుజదోషము లేకుండా ఉండాలి అంటే ఏదో పగడం ధరించాలని సలహాలు ఇస్తుంటాం.
కందులు నైవేద్యంగా సుబ్రహ్మణ్య స్వామి చిత్రం ముందు పెట్టి 900 గ్రాములు పెట్టి ఓం సాం శరవణ భవాయ నమః అనుకుంటూ 9 సార్లు ఆ మంత్రాన్ని అనుకుని ఆ 900 గ్రాముల కందుల్ని తీసుకెళ్ళి గోమాతకు దేశీ ఆవుకు తినిపించాలి. బెల్లం కలిపి నానబెట్టి ఆ ముఖం దగ్గర తినిపిస్తూ తోక వద్ద దండం పెట్టుకొని వచ్చేసేయాలి. వాళ్లకున్న కుజ దోషం కొద్దిగా తగ్గుతుంది. ఈ శరవణ భవ అనే అక్షరాలే మన గుండెలో ఉండే అనాహత చక్రం, షట్కోణం. ఆ 6 అక్షరాలు అక్కడే ఉన్నాయి. అందుకనే సుబ్రహ్మణ్య స్వామికి మరొక పేరు గుహ అన్నాడు. అంటే గుహ అంటే గుండె గుహల్లో ఆ రక్త ప్రసరణకు అధిదేవతగా ఉన్నాడు ఆయన. ఎర్రటి వర్ణంతో అరుణగ్రహం, అటువంటి ఎర్రటి రక్త ప్రసరణతో ఉన్నదే పగడం కూడా. ఆ పగడాన్ని ధరించాలి. ఆ వేదకాలంలోనే అది అరుణగ్రహం అని మనవాళ్ళు చెప్పారు. అటువంటి దీనిలోనే మా గురువు భోగర్ సిద్ధయోగి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ గ్రహానికి సంబంధించిన వాడు, అక్కడ ఉండాలి. మరొక ప్రళయం వచ్చిన తర్వాత ఇక్కడున్న భూలోకవాసులకి ఈ మానవాళి నశించిపోకుండా ఉండాలని ఆయన దీర్ఘదర్శిగా ఆలోచన చేసి ఒక సుబ్రహ్మణ్య స్వామిని, విఘ్నేశ్వరుడిని అక్కడ మార్స్ పైన పెట్టడం జరిగింది. అది ఈనాడు గూగుల్లో సెర్చ్ చేస్తే గణేష్ ఆన్ మార్స్ అని కొడితే వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది మార్స్లో. కానీ ఇంకొక గుహలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు. ఇంకొకటి కూడా నా పరిశోధనలో త్రికోణ తత్వము కుజుడు. కుజుడుకు అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ త్రికోణ ఆకృతిలో ఒక శిల, మొన్న ఒక నాసా ఫోటో కూడా దొరికింది. అవన్నీ ఒక పుస్తక రూపంలో తయారు చేస్తున్నాను. సనాతన ధర్మంలో మర్మాలని. ఇటువంటివి కొన్ని వీడియోస్ ద్వారా మీలాంటి వారి ఛానల్ ద్వారా అందరికీ తెలియాలని ఇటువంటి సిద్ధ రహస్యాలు తెలుపుతూ వస్తున్నాను. ఆ త్రికోణ తత్వంతో సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించుకోవటం. త్రికోణము అంటేనే పిరమిడ్, పిరమిడ్ అంటేనే ఫైర్, మిడ్ అంటే మధ్యస్థానం. ఆ మధ్యస్థానంలో త్రికోణంలో అగ్ని రూపంలో కుజుడు అనే శక్తి ఉంది, ఆ జీవశక్తి ఉంది. అది మనం ఎక్కడో విదేశాలు అనుకుంటున్నాం, కానీ అక్కడ ఆ వృశ్చిక రాశి తత్వానికి కుజుడే అధిపతి. అక్కడ వృశ్చికేశ్వర స్కార్పియన్ గాడ్ ఉన్నాడు. మన కందుకూరులో, కర్ణాటకలో కందుకూరు అనే ప్లేస్ లో కుండి అమ్మ వృశ్చికేశ్వరి అనే అమ్మవారు ఉంది. అక్కడ తేళ్లు బయటకి వేల సంఖ్యలో వస్తుంటాయి. ఒక్క నాగుల పంచమి రోజు మాత్రం అవన్నీ బయటకు వచ్చి అందరూ ఆడుకుంటుంటారు. ఒక్కటి కూడా కొట్టటమో ఉండదు. దాన్ని అన్ని ఆ రోజు సమర్పించిన తర్వాత మరుసటి రోజు దాన్ని క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేయడం అంటే భగవంతుడు, మనం కాదు. మరుసటి రోజు నుండి చీమ, దోమ, ఒక్క తేలు కూడా అగుపించదు. నెక్స్ట్ మరుసటి సంవత్సరం నాగుల పంచమికే బయటకు వస్తుంది. అదొక విచిత్రం, అక్కడున్న చిత్రచేతన రహస్యం. కాబట్టి ఆ రోజుల్లో విమాన యాత్రలు అక్కడికి ఇక్కడికి జరిగేవి. ఇక్కడ మన పళని కొండ కానివ్వండి, తిరుతని కానివ్వండి, అనేక చిత్ర విచిత్రాలతో కూడుకుంది. అవునండి. అంటే స్వామివారి చిత్రాన్ని మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు అది ఏ విధంగా ఉంటే బాగుంటుంది? మయూరముతో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటే సర్పదోష నివారణకు ఉత్తమం. అదేవిధంగా అటు ఇటు వల్లి దేవసేన సమేతంగా ఉంటే, వల్లి అన్న అమ్మవారు భూతత్వానికి సంబంధించింది, దేవసేన దివి ఆకాశ, భువి వల్లి. ఈ దివి భువి ఆయన భార్యలుగా ఉన్నారు. వారిరువురు అటు ఇటు ఉంటే ఆయనను కళ్యాణ స్కంద అంటుంటాం. వివాహం ఆలస్యం అవుతుంటే అటువంటి చిత్రాన్ని ఇస్తుంటాను. ఇంకా రాజాలంకార సుబ్రహ్మణ్యేశ్వర అని ఉంది. అంటే రాజులాగా వెలగాలి, రాజకీయాల్లో రాణించాలి అంటే ఆ రాజాలంకార సుబ్రహ్మణ్య స్వామిని వాళ్ళకి అందజేస్తుంటారు. బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక విధంగా ఉంటుంది, అది శివపార్వతులతో పాటు ఉండటం. అదేవిధంగా స్కందమాత అనే ఒక అమ్మవారు ఉంది, అక్కడ స్కందుడు ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం ఉంటేనే మనం ఆరోగ్యంగా ఈరోజు మాట్లాడుతున్నాము. అంటే ఆ లోపలున్న రక్త ప్రసరణ శక్తియే సుబ్రహ్మణ్యేశ్వరుడు. ముఖ్యంగా ఏంటంటే పళనిలో అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా
కాస్త అక్కడ తీర్థం తాగితే చాలు నవపాషాణం. తీర్థం అనేది పాలే. పాలే. పాలాభిషేకం చేస్తే నవపాషాణాల పైన ఆ విగ్రహం నుండి పడ్డ తీర్థము, ఆ పాలను తీసుకొని తాగితే రోగాలు అన్నవి రావు. ఆ పాలు కౌపీన తీర్థం అని పడుతుంది. రాత్రంతా ఒక్కొక్క బొట్టు ఒక పాత్రలో తీసి వాళ్ళు దాచి మనలాంటి వాళ్ళకి అందజేస్తుంటారు. అది ఒక్క స్పూన్ తాగినా చాలు, ఒక 10 ఏళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు. ఆ రోజుల్లో ఇవన్నీ వీళ్ళు రాజులు జమీందారులంతా ఏం చేశారంటే స్వార్థంతో, మనిషి అంటేనే స్వార్థమే కాబట్టి ఆ విగ్రహాన్ని కూడా కొద్దిగా ముక్కలు తీసి అర్చకులకు ఏదో డబ్బులు ఇచ్చి 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చి చిన్న ముక్కలు కత్తిరించి ఇక పాలలో వేసుకొని తాగటం చేశారు. అది మూర్ఖత్వం. అంతా రాయిలోనే ఉంది అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఆ ముక్కలో ఉంటుంది అనుకుంటున్నారు. వాళ్ళు అంత అటువంటి మహాసిద్ధులు అంత తెలివి తక్కువగా పెట్టడం జరగదు. ఆ లమ్ అనే ప్రాంతంలో ఏ స్టోన్ పెట్టాలి, భూతత్వానికి సంబంధించిన రాయి ఏంటన్నది, అదే విధంగా వమ్ అనే స్థానంలో ఏ ముత్యము స్ఫటికము లేకుంటే ఎటువంటివి పెట్టాలి, జలతత్వానికి సంబంధించి. రమ్ అనే అగ్ని తత్వానికి సంబంధించి ఆ కొరండం అనే రాయో రూబియో పెట్టాలి. దానికి సంబంధించిన ఆ పాషాణం ఏంటో దాన్ని పెట్టాలి. అనాహతానికి వచ్చినప్పుడు ఆ వాయుతత్వానికి సంబంధించిన రత్నం పెట్టాలి, క్యాట్సై లాంటిది, వైడూర్యం లాంటివి. ఇట్లా హమ్ అనే చోట మనకు ఆకాశ తత్వానికి సంబంధించింది, షమ్ అనే చోట ఇటువంటివన్నీ వాళ్ళు కొన్ని శిల్ప తత్వంతో ఆధారంతో ఆ నవపాషాణాలతో పాటు రాళ్ళను కూడా ఏర్చి పరిశోధించి దాన్ని అన్ని కూర్చి ఒకటిగా దాన్ని మలచి కొలిచేలాగా చేశారు. అది ఈనాటికి కొలవబడుతుంది, ఏనాటికైనా ఆరోగ్యపరంగా వరాలను అందిస్తూనే ఉంటుంది. అవును. అంటే గురుగారు, ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఆశ్రమంలో చిత్రాలను చూస్తూ వాటిని చూస్తూ ధ్యానం చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్ పెట్టారు కదా, రంగులు, చిత్రవర్ణ ధ్యానం, దానికి ఏమన్నారు గురుగారు? అది ఒక సముద్రం. ఒక మాటలో చెప్పాలంటే చిత్ర చిదంబర నక్షత్ర రహస్య ఆలయం. అది అంటే పెద్ద పెద్ద గోపురాలు ఇటువంటివి కాదు, సూక్ష్మంలో మోక్షం. 27 ఆ రోజుల్లో అనేక కోట్ల మంది జనాన్ని విభజించారు సిద్ధులు. 27 నక్షత్రాలకు తీసుకొచ్చారు. ఈ 27 నక్షత్రాలని మళ్ళీ 12 రాసులు కుదించారు. 12 రాసుల నుండి పంచభూతాలకు, అగ్ని, భూమి, ఆకాశము, జలము, తత్వాలకు కుదించారు. ఇప్పుడు మీరు ఉదాహరణకు జలతత్వం అనుకున్నాం. ఈ జలతత్వానికి సంబంధించిన స్థానం ఏంటి? జంబుకేశ్వరం. ఇంకొకరు అగ్నితత్వం అరుణాచలేశ్వరం, వాయుతత్వం కాళహస్తి. ఇలా రకరకాల పంచభూత తత్వాన్ని తీసుకొచ్చాం. అటువంటి పంచభూతేశ్వరాలయం అనేది అక్కడ మన దీనిలో చిన్న మందిరాల్లో చేయటం జరిగింది. ఈ పంచభూత తత్వంలో భూమికి సంబంధించిన వారు ఎక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవాలో, అగ్నికి సంబంధించిన వారు ఎక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవాలో, దానికి సంబంధించిన మంత్రం ఏమిటో, వృక్షం ఏముంది, రత్నం ఏముంది, లోహం ఏముంది, ఇలా అన్నింటినీ అందులో పొందుపరచడం జరిగింది. అరుణాచలం నుండి అగ్నితత్వానికి సంబంధించిన రాతిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం, జంబుకేశ్వరం నుండి ఆ జలాన్ని తీసుకొచ్చి పెట్టడం, వాయులింగేశ్వర తత్వంతో కాళహస్తీశ్వరుడి దగ్గర నుండి అక్కడున్న ఒక కొన్ని వృక్షాలని తీసుకొచ్చి పెట్టడం. ఇట్లా అనేక రకాలుగా నా పరిశోధనలో, ఆరాధనలో ఏదైతే దొరికిందో, ఆ గురువు నాకు ఏదైతే అనుగ్రహించాడో ఆ జ్ఞానాన్ని అక్కడ పొందుపరిచి చేస్తున్నాను లోక కళ్యాణం కోసం. ఎలాంటి విరాళాలు అవి లేకుండా దేవుడు నాకు ఇచ్చిన వరం, నాకు ఇచ్చిన ఖడ్గం, వజ్రాయుధం, చిత్రకళ, దానిలోనే రాష్ట్రపతి పురస్కారం, ఇవన్నీ అనేక అవార్డులు దొరికాయి. విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా మన చిత్రకళ గురించి సాంప్రదాయబద్ధంగా వివరించి చెప్పడం జరిగింది. అక్కడ పురస్కారాలు అందుకొని మన భారతదేశానికి ఉన్న విలువలు ఇంత గొప్పగా ఉన్నాయని కూడా ఆనందంగా పొంగిపోయాను. జపాన్లో కూడా నరా సిటీ అని ఉంది, నరసింహస్వామి ఆలయం ఉంది. వైసే రవణ అని అంటారు కానీ వైశ్రవణ టెంపుల్, అది కుబేరుడి యొక్క
స్థలము ఉంది. నమే శివాయ అని వాళ్ళు అంటారు, నమ శివాయ అనే దానికి వాళ్ళు అక్కడ ఆ విధంగా మన దేవతలంతా అక్కడ ఆరాధించబడినవారు. అక్కడ కూడా ఇవన్నీ దాని గురించి పరిశోధించి అది మన భరతుడు అక్కడి వరకు పాలించాడన్నది ఉంది. ఎందుకు అంటే బా అంటేనే సూర్యతత్వము, వెలుగు. భరత అనేది కూడా ఇటువంటి రథాన్ని అక్కడి నుండి ఇక్కడి వరకు నడిపించారు. అది జంబుద్వీపంగా ఆసియా ఖండం మొత్తం మన ఆధీనంలో ఉంటే విక్రమాదిత్య శకంలో మక్కా మసీదు, మక్కేశ్వర్ ఇవన్నీ ఆయన చేసినవి. మెల్లగా విడిపోయారు. చివరికి ఏదో కొద్ది భూభాగం మిగిలింది మనకి. వాస్తు పరంగా క్షీణింపోయే తత్వంలో ఉంది. ఎందుకంటే అటువైపు భూమి జంబుద్వీపంగా ఉన్నప్పుడు బలంగా ఉండేవాళ్ళం. జంబుద్వీపం ఎప్పుడైతే విడిపోయి ఆఫ్ఘనిస్తాన్ విడిపోయిందో, బంగ్లాదేశ్ విడిపోయిందో, ఈ రహస్య అనే రష్యా విడిపోయిందో, ఎప్పుడైతే ఇవన్నీ జపాన్గా అదొక ఖండంగా మారిపోయిందో, బాలి దీవులన్నీ ఒక్కొక్క ట్రైబల్స్ పద్ధతిలో వెళ్ళిపోయిందో, ఇవన్నీ ఇవన్నీ విడిపోయిన తర్వాత ఉత్తరం అనేది విపరీతమైన ఎత్తులో వెళ్ళిపోయి హిమాలయ పర్వతాలు వాస్తు పరంగా భారతదేశం కుదించుకుపోయింది. దాంతో బ్రిటిష్ వాళ్ళు, మొఘల్స్ వీళ్ళందరూ అనేక రకాల దాడులు జరిగి దోపిడీలు ఈనాటికి జరుగుతూనే ఉన్నాయి. మన ఇప్పుడున్న లెసన్స్లో కూడా ఎసెన్స్ తక్కువ ఉంది. గీత గురించి పాఠాలు లేవు, అన్ని దాని గురించి వివరించాలి. దాని గురించి ఒక వేదిక కట్టాను. గురువులందరినీ అక్కడికి ఆ వేదిక దగ్గరికి తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశాము. మొన్న ఒక కార్యక్రమం జరిగింది, విశ్వగురు సమ్మేళనంగా చేయించాము. రెండవ కార్యక్రమం మన ఆలయంలో జరుగుతుంది కూడా. అక్కడ ఆ వేదికలో ఈ సనాతన ధర్మం పైన కాస్త పరిరక్షణ కోసం పోరాడుతున్నాం. అది చాలా మంది భ్రమలో ఉన్నారు. అది ఒక మతం అని, భ్రమలో. మతం కాదు, మానవాళికి ఒక మార్గం. సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు అని తెలపాలి. అందరికీ మేలు చేకూరే మార్గంలో నడిపించటమే సనాతన ధర్మం. దాన్ని మనం వివరించగలిగి మన పిల్లలకు, రాబోయే తరాలకు సనాతన ధర్మంలో మర్మం ఏమేమి ఉన్నాయో, వేదిక్ సైన్స్ ఏమేమి ఉందో, పండగల్లో ఉండే పరమార్థాలు ఏమున్నాయో తెలపాలి. మనం మార్గదర్శకంగా కావాలి. కాబట్టి ఒక్కొక్క స్కూల్ నుండి కొందరిని పిల్లల్ని వాళ్ళ బస్సుల్లో తీసుకురావటము, మన బస్సులు ఏర్పాటు చేసి తీసుకురావటము, పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇలా మనం తిలకం ఎందుకు పెట్టుకుంటున్నాం, మనం సాంప్రదాయాన్ని ఎందుకు పాటించాలి అని నేర్పించటం, ఇటువంటివి కొన్ని మార్పులు తీసుకొస్తే ఇంకొద్ది రోజులు మన సాంప్రదాయాలు బతికుంటాయి. అక్కడ పెట్టింది వర్ణరూప ధ్యానం గురుగారు. రూప ధ్యాన యోగాన్ని పెట్టాము. రూపధ్యానం కొందరు రూపము లేకుండా ఆరాధిస్తుంటారు, ఇంకొందరు విగ్రహారాధన ఆరాధించవద్దు అంటుంటారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి. మనం ఏంటంటే విగ్రహారాధన పూర్వకాలం నుండి, ఆ రాతి యుగం నుండే ఉంది. ఆ గుహల్లో కూడా రాతిపై బొమ్మలు చెక్కారు. ఆ కాలం నుండి లిపి లేని సమయం నుండే ఉంది. అక్కడి నుండే ఈ ఆరాధన అన్నది ప్రారంభమైంది. అటువంటి రూప ధ్యాన యోగా అనేది పెడుతున్నాను. ఒక్కొక్క చిత్రము, ఆ చిత్రంలో ఉండే పరమార్థము, అర్థము పరమార్థము వాళ్ళకి విడమర్చి చెప్పటము, వర్ణశాస్త్రాన్ని తెలియచేయటం. ఒక చిత్రం ఉందంటే దానిలో ఇప్పుడు నరసింహస్వామి ఉన్నాడు, ఆయన స్వాతి నక్షత్రము సంబంధించిన స్వామి. ఆ ఆలిచిప్ప ఎంత కఠినంగా ఉంటుందో, ముత్యం ఎంత కఠినంగా ఉంటుందో, కానీ జలతత్వంలో ఏర్పడిన సున్నితము, జలమే అది, కానీ కఠినంగా మారింది, ఒక రత్నంగా మారింది. అందుకే ఆ ముత్యము అనేది కృష్ణుడికి అతి ఇష్టమైన రత్నం. నాసాగ్రే నవమౌక్తికం అని ఆయన ముక్కున కూడా ఉండేది. ఆ ముత్యము తత్వము, ఈ స్వాతి నక్షత్రము, ఇవన్నీ కూడా ఒక్కొక్క మనలోని దోషాల్ని పటాపంచలు చేసేది. ఆ నరసింహస్వామి
అనుగ్రహం అందరికీ కలగాలని ఆ చిత్ర వివరణ చేసి అక్కడ ఆరాధన జరుగుతుంది స్వాతి నక్షత్రం రోజున. అదేవిధంగా వెంకటేశ్వరుడు శ్రవణ నక్షత్రం రోజున. ఇట్లా ఒక్కొక్క దేవతామూర్తి ఆరాధన అన్నది అక్కడ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క చిత్రం పెట్టడము, దాని వివరణ జరుగుతుంది. ఇవి కాకుండా అమ్మవారు నన్ను అనుగ్రహించి ఒక సహస్ర చిత్రాల్ని హరిద్ర వర్ణముతో, గంగా జలముతో, పసుపు కుంకుమలతో, సహజ వర్ణాలతో వేయమని ఆజ్ఞాపిస్తే ఆ చిత్రాలను కూడా వేయటం జరిగింది. అక్కడ ప్రదర్శనకు ఒక్కొక్కసారి శిష్యులకు ఆ దర్శనం కలిగిస్తూ ఆ అమ్మవారి అనుగ్రహించిన ఆ చిత్రాలు ప్రపంచంలో ఇంకెక్కడ అగుపించవు. అటువంటి చిత్రాలని కూడా దర్శనం కల్పిస్తూ దాని వివరణ చెబుతూ వారికి ఆ పూర్వం గురుకుల తత్వంతో నేర్పించాలనే ఉద్దేశంతో దాన్ని అన్ని భద్రపరిచాను. ఎన్ని లక్షలు ఇస్తానని చెప్పినా అమ్మటం లేదు, ఆలయంలో మాత్రం పెడదాం అనుకుంటున్నాను. అవి చిరస్థాయిగా ఉండాలనేది అమ్మవారు నన్ను అనుగ్రహించిన చిత్రాలు అవి. నాకు మనోదర్పణానికి, మూడవ నేత్రానికో అందించిన చిత్రాలు అటువంటివి మళ్ళీ మళ్ళీ చేయలేనటువంటివి. వాటిని ప్రదర్శనకే అంకితం చేశాను. అవి దర్శించుకోవడం వల్ల వాళ్ళకి ఉన్న గత జన్మ సంచితములు, ఆగామి ప్రారంధములు ఇవన్నీ దగ్ధం కావాలి. లోక కళ్యాణకే సేవ అని పెట్టాము. అదేవిధంగా రూపధ్యాన యోగాకే సేవ అని పెట్టాము. చిత్ర యోగాకే సేవ అని పెట్టాము. చిత్రముల ద్వారా చిత్తశుద్ధి యోగాకే సేవ అని పెట్టాము. అంత కేశవ అని వస్తుంది చివరికి. కాబట్టి ఆ పేర్లతోనే చేస్తున్నాను. గోమాతకే సేవ అని గోశాల కూడా ఉంది. ఇవన్నీ అక్కడ గోమయంతో కూడా చేయటము, రంగవల్లులు చేయటము. చివరికి ముఖ్యమైన ఉద్దేశము సాందీప మహర్షి కృష్ణ పరమాత్ముడికి 64 కళలు, చతుషష్ఠి కళలు నేర్పించాడు. ఆ 64 కళలు ప్రతి మనిషిలో ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా గడగడలాడుతుంది. రాబోయే తరం ఎలా ఉంటుందో అందరూ ఏఐ పైనే ఆధారపడుతుంది. తినిపించడం కూడా అవే మిషన్లే వచ్చి తినిపిస్తాయి అనుకుంటాను. అవే వండి పెడతాయి, కనిపెడతాయి కూడా. ఆ విధంగా మారిపోతుంది జగత్తు. అంతా యంత్రరహితంగా మారడానికి చాలా ఏళ్ళు పట్టొచ్చేమో. ప్రళయం రావాల్సిందే అనిపిస్తుంది. పెను మార్పు వచ్చింది. చిత్రకారులకి పని తగ్గింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి పని తగ్గిపోతుంది కూడా. ఇంకా అన్ని పనులు అవే చేసే స్థాయికి వచ్చేసాయి. మీరు ఏ భాషను మాట్లాడినా అవి ట్రాన్స్లేట్ చేసి కూడా చెప్పేస్తున్నాయి. అన్ని విషయాలు చెప్పేస్తున్నాయి కూడా. జ్యోతిష్యం కూడా అవే చెప్పేస్తున్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఇది యంత్రయుగం పైన ఆధారపడి బతకాల్సింది. రాముడితో మంత్రయుగం అయిపోయింది, కృష్ణుడితో తంత్రయుగం అయిపోయింది. ఇప్పుడు నడిచేది యంత్రయుగం. ప్రతిదీ యంత్రాల పైన ఆధారపడింది. మీరు ఇక్కడికి రావాలన్నా కారులో రావాల్సిందే, వెళ్ళాలన్నా కారులో వెళ్ళాల్సిందే. ఒక యంత్రం పైన ఆధారపడాలి. నేను ఇక్కడ ఉన్నానని మీరు అడ్రస్ చెప్పాలన్నా ఆ యంత్రంతో మాట్లాడాల్సిందే. కాబట్టి ఇవన్నీ యంత్రయుగం పైన మనం ఆధారపడి యాంత్రిక జీవనం సాగించాలి. ఇది కలి ప్రవేశం. ఆ కలి అంటేనే గుర్రము, ఆ గుర్రం అంటేనే హార్స్ పవర్. ఇటువంటివన్నీ ఆ యంత్రతత్వంతో కూడుకున్నది. యంత్రయుగంలో మనం ఇప్పుడు ఉన్నాం. అంటే గురుగారు, ఇప్పుడు ఎవరైనా శిల్పులు కానీ వాళ్ళు ఆ దేవతామూర్తుల్ని శిల్పాలను చెక్కేటప్పుడు, ఇంకోటి చేసేటప్పుడు చాలామంది శాపాలకు గురయ్యారని చెప్తుంటారు గురుగారు. అది శాపగ్రస్తులుగా మారేటప్పుడు ఒక శిల్పాన్నో చిత్రాన్నో చేస్తున్నప్పుడు నిష్ఠా నియమం లేకుండా, ఈ నరసింహస్వామిని వేస్తున్నాము, స్మోక్ చేస్తూ మందు తాగుతూ శిల్పాన్ని చెక్కితే మంచిదేనా? ఒక ఆ విఘ్నేశ్వరుని పవిత్రంగా చేస్తున్నాం, పొగ ఊదుతూ ఆయనే కేతువుకు అధిపతి, ఆయన పైన ఈ ధూమపానము మద్యపానం చేస్తూ చేయటం మంచిదేనా? కాదు కదా. కాబట్టి దానికి ఇచ్చే పవిత్రత దానికి ఇవ్వాలి. మిగతా సమయాల్లో ఎక్కడైనా వాళ్ళు తిని తాగొచ్చు, ఉండొచ్చు. ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక తపస్సులాగా ధ్యానం చేస్తూ అది చెయ్యాలి. మేము ఈ యుగంలో ఎంతో నెగిటివిటీని, రాక్షసుల్ని పెంచాలనుకుంటుంటే మీరు ఇట్లాంటి దేవత చిత్రాలను గీసి అందరి ఇళ్లలోని దేవతలను పెడితే మేము ఈ భూతగణాలు మేము ఎప్పుడు ప్రవేశించాలా, వాళ్ళు ఎప్పుడు పీడించి తినాలా అని వాటి నుంచి మీ బెదిరింపులు రావా? కలి యొక్క ఆదేశం అయితే ఉంది. జాగ్రత్త అని హెచ్చరిస్తుంది, అనేక రకాలుగా హెచ్చరిస్తుంది.
మామూలుగా భయపెట్టడం లేదు. నేను కడుతున్న ఆశ్రమంలో ఇటువంటివన్నీ చేస్తుంటే 15 ఏళ్ళు 16 ఏళ్ళుగా పోరాడుతున్నా. ఆ కలి పోరాటము జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరికి ఆకలి పోరాటం, ధనం పైన, భూమి పైన, ఇవన్నీ దోచుకోవడానికి. ఎన్నో దోచుకోబడినా కూడా ఏదో కొద్ది ఆ మాత్రమైనా ఏదో నా శక్తి మేరకు పోరాడుతున్నాను, చేస్తున్నాను. కలి అనే ఆకలి ప్రతి మనిషిలో స్వార్థంగా ఉంటుంది. ధనం పైన, దోచుకోవడం పైన. అవన్నీ జయించి చిన్నప్పటి నుండి ఉన్న తపన నాకు భోగర్ సిద్ధుడు ఆదర్శం. ఆయన గురువు గారు ఏ విధంగా మానవాళికి మేలు చేకూర్చాలి అనుకున్నారో ఆ మార్గంలోనే నేను పయనిస్తాను, ఏది ఏమైనా పర్లేదు అని ఒంటరి పోరాటం అనేది వన్ మ్యాన్ ఆర్మీ కిందనే చేస్తూ వస్తున్నా. అవన్నీ జరుగుతున్నాయి. అనేక రకాల ఆటంకాలు, ఒకటి కాదు. కానీ అమ్మవారి లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి, గురువు గారి లీలలు అదే విధంగా ఉంటాయి. ఈ కలిని జయించాలంటే కాళీమాతను పట్టుకోవాలి. కృష్ణ కాళీ అని ఉంది. ఆ కాళీమాతను పట్టుకున్నాను. ఆ అమ్మవారికే అమావాస్య రోజుల్లోకి మీదట కేశవ కాళీ, కేశవ కృష్ణ కాళీ అని పెట్టి ఆ నామకరణంతో పూజలు జరగబోతున్నాయి. అమావాస్య, ప్రతి అమావాస్యకు ఆ కార్యక్రమాలు కొన్ని చేయాలని కూష్మాండ దీప ఆరాధనతో చేయబోతున్నాను. అది కూడా త్వరలో ఉంటుంది. మన ఛానల్ ద్వారానే ఆ దర్శనం అందరికి కల్పిద్దాం. తప్పకుండా గురుగారు. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అయితే ఇప్పుడు రాబోయే ఏదైనా కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మూలాధారం నుంచి సహస్రారం వరకు ఒక్కొక్క చక్రం ఏ వర్ణం ఉంటుంది, ఆ వర్ణానికి అధిపతి ఎవరు, మనకి అక్కడ పెట్టుకోవాల్సినటువంటి రత్నం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదేది ఎవరికైతే ఇష్టం అవుతుంది, అక్కడ ప్రాబ్లం ఉండడం వల్ల ఏ దోషాలు వచ్చినాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు వచ్చే ఎపిసోడ్లో మాకు ఏమైనా తెలియజేస్తే తప్పకుండా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా చాలా సంతోషం. శుభం. అన్ని విషయాలు ఇంకా మున్ముందు అనేక సనాతన ధర్మ మర్మాలు, సిద్ధ రహస్యాలు ఉన్నాయి మన ఛానల్ ద్వారా. అవన్నీ ఒక్కొక్కటి వెలిక్కి తీసుకొచ్చి లోకమంతా అందరికీ తెలిసేలాగా తెలుపుదాం. ఇన్ని ఉన్నాయా రహస్యాలు, ఇన్ని వింతలు ఉన్నాయా, ఇంత ముద్ద నిద్రలో మనం ఉన్నామా, మనం హిందువులమేనా అని బాధపడే రోజులు కూడా రాబోతున్నాయి. వాళ్ళు మేల్కొనే రోజులు రాబోతున్నాయి. మళ్ళీ మన సనాతన ధర్మాన్ని గుర్తించి ఆ మార్గంలో, అహింసా మార్గంలోనో, భక్తి మార్గంలోనో, ఆధ్యాత్మిక చింతనతోనో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రతి మనిషి మనిషిగా మారి మహా ఋషులుగా మంచి మార్గంలో నడవాలన్నదే నా ఉద్దేశం. శుభం. లోక సమస్త సుఖినో భవంతు. శుభం. ఇంతవరకు గురువుగారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో మనకి తెలియనటువంటి రహస్యాలు, ఇప్పుడు గురువుగారు మనకి ఈ ఎపిసోడ్లో చెప్పినటువంటి మంత్రాలు కావచ్చు, లేదంటే ఆ మంత్ర అధిష్టాన దేవతలు కావచ్చు, శివ పరివారంలో ఉన్నటువంటి ఆ చిత్రంలో ఉన్నటువంటి చిదంబర రహస్యం కావచ్చు, ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు మన ముందే కనబడుతున్నా కూడా మనం గుర్తించలేనటువంటివి. వాటిని మనం గుర్తించి ఆ విధంగా కనుక మనం పూజ చేసుకోగలిగినా, ఆ విధంగా కనుక మనం ప్రార్థన చేసుకోగలిగినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. మా ఇంట్లో కూడా అన్నీ ఉన్నాయండి, అవే చిత్రాలు ఉన్నాయి, అవే ఉన్నాయి, కానీ మాకేమీ లేదండి అనడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నదేంటో మనం తెలుసుకోలేక, అది తెలుసుకుని కనుక మనం ఆ విధంగా భావన చేస్తూ పూజ చేయగలిగితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. ఈ విషయాన్ని మన గురుగారు ఎంతో చక్కగా ఈరోజు మనకు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం. శుభం.